మార్చి నెల గ్రహస్థితులను పరిశీలిస్తే ఈ నెలలో సాధారణ గ్రహస్థితులు ఉన్నాయి. మార్చి 20వ తేదీతో జైనామ సంవత్సర పాల్గొన మాసం వెళ్ళిపోతున్నది కనుక ఈ 20 రోజుల్లో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని చూస్తే పునర్వసు నక్షత్ర 4వ పాదం వారు, పుష్యమి నక్షత్ర జాతకులు, అలాగే ఆశ్లేష నక్షత్ర జాతకులు మార్చి 5వ తేదీ పూర్ణిమ, ఆ రోజు గురువారం. ఆ రోజు మధ్యాహ్న సమయంలో భోజనాన్ని పూర్తిగా విసర్జించండి. ఉదయాన్నే చక్కగా అల్పాహారం సేవించండి. తిరిగి రాత్రికి భోజనం కానీ లేక ఇతర అల్పాహారం కానీ తీసుకోండి. 5వ తేదీ మధ్యాహ్నంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహారాన్ని మాత్రం తీసుకోకుండా కొంతవరకు నీటిని మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక 8వ తేదీ 11వ తేదీ ఆవేశాలకు ఆగ్రహాలకు చాలా దూరంగా ఉండాలి. క్రోధం రగిలిపోయే విధంగా మాత్రం ఎక్కడా సంభాషించవద్దు. సున్నితంగా మాట్లాడటానికే ప్రయత్నం చేయండి. అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు తారసపడితే 8, 11 తేదీల్లో తారసపడితే వారిపైన ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆగ్రహావేశాలతో సంభాషించకుండా ఆత్మీయతతో దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. 16వ తేదీ ఉన్నటువంటి పూర్తి రోజంతా కూడా అంటే 16వ తేదీ ఉదయం దగ్గర నుంచి 16వ రాత్రి పడుకోబోయేంత వరకు కూడా అలౌకిక విషయాలపై ఆసక్తి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా వద్దనే వద్దు. 2వ మంగళవారం అంటే 10వ తేదీ మధ్యాహ్నం 1 గంట దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఆర్థిక లావాదేవీల్లో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి ఆ సమయంలో మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని పూర్తిగా ఎంత ఉంది ఆ సమయంలో చేతిలో ఉన్నటి, లేదా ప్రయాణంలో ఉన్నారనుకోండి, ప్రయాణంలో మీ దగ్గర ఎంత ఉంది, ఎక్కడ ఉంది అనేటువంటిది 1-2 సార్లు జాగ్రత్త పడుతూ ఉండండి. ఏదైనా చోరీ జరగడానికి అవకాశం అంటూ ఉంది. అయితే ఆ మధ్యాహ్నం 1 గంటకి ముందు పరిస్థితి ఒకసారి విశ్లేషించుకుంటే భయపడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. సాయంత్రం 6 గంటల తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. 1 గంట నుంచి సాయంత్రం 5 లేక 6 గంటల వరకు మధ్యకాలంలో మాత్రమే అప్రమత్తత చాలా అధికమనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. 20వ తేదీ ఈ జైనామ సంవత్సర పాల్గొన అమావాస్య వెళ్ళిపోతుంది కనుక ఆ 20వ తేదీ మధ్యాహ్న సమయంలో మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్న నిద్ర మాత్రం వద్దు. అలాగే కునుకు మాత్రం తీయకండి. సాయంత్రం మాత్రం విహారయాత్రలు వెళ్లకుండా కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. గర్భిణి విషయంలో మాత్రం 3వ తేదీ 11వ తేదీ 18వ తేదీ మాత్రం మంచి శుభవార్తలు వినటే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే నిర్ణయాలు మాత్రం చాలా సముచితంగానే తీసుకుంటారు. రాజీ ధోరణితో వెళ్తూ ఉంటారు. ఈ మాసం అంతా కూడా స్త్రీలకు చాలా ఉపయోగకరమైనటువంటి రోజులుగా అభివర్ణించాలి. వారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు తగిన విధంగా ఎదుటి వ్యక్తులు స్పందిస్తూ ఉంటారు. కుటుంబంలోని అందరి యొక్క సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి. పునర్వసు నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులు సంతానంపై విమర్శలు మాత్రం వస్తూ ఉంటాయి. ఈ విమర్శలను తట్టుకొని నిలబడాల్సిన అవసరం కూడా ఉంది. అవివాహితులకు మాత్రం కొంతవరకు వ్యతిరేకంగా వార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ వ్యతిరేక వార్తలు వచ్చినప్పటికీ కూడా 11వ తేదీ తర్వాత ఆ వార్తల యొక్క సారాంశం ఏమిటి అనేది విషయంలో కూడా కొంతవరకు తెలుస్తుంది. ఆ తర్వాత మాత్రం ప్రశాంతత చేకూరే విధంగా మనసంతా కూడా మార్చుకుంటారు. మృదువైనటువంటి సంభాషణలతోటి 12వ తేదీ తర్వాత ఇతరులతో చర్చిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా పునర్వసు నక్షత్ర 4వ పాదం వారికి ఈ నెల పరోక్షంగా మేలు చేస్తుందని మాత్రం మర్చిపోకూడదు. పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులకి కుటుంబ కలతలు చాలా వరకు సర్దుమణిగిపోతాయి. ఎలాంటి సమస్యలు రాకుండా ముందుకు వెళ్ళే విధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం అంతా కూడా ఉంటుంది. 11వ తేదీ మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకు, 11 మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకు ఎవరికి హామీలు ఇవ్వకండి. అలాగే ఇతరుల నుంచి రుణం తీసుకోకండి. రుణం ఇచ్చినా పర్వాలేదు కానీ రుణం మాత్రం తీసుకోకండి. కనుక అలాంటి జాగ్రత్తలు తీసుకొనగలిగితే మంచి అనుకూల ఫలితాలు తప్పకుండా లభిస్తాయి. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యవహారంలో కొన్ని లోపాలు ఈ నెలలో ఉన్నప్పటికీ ఆ లోపాలని సవరించుకోనలేకపోయినప్పటికీ కూడా నష్టం అంటూ ఉండదు, పరోక్షంగా లబ్ధి ఉంటుంది. స్పెక్యులేషన్ చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ స్పెక్యులేషన్ జోలికి మాత్రం వెళ్ళరు. జూద సంబంధమైనటువంటి వ్యాపారం నడిపేటువంటి వారు మాత్రం అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్య, వైద్య, ఉద్యోగ వ్యవహారాల్లో చాలా వరకు కొన్ని క్రొత్త నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందాలి అనుకున్నటువంటి వారు మాత్రం ఈ నెలలో కొన్ని క్రొత్త ఆలోచనలు మాత్రం చేయకూడదు. వీలైనంత వరకు తాము ఏ దిశలో ఏ రంగం నుంచి డబ్బు వస్తుందో వాటి మీదనే
ఈ నెలంతా కూడా ప్రయత్నపూర్వకంగా ఉండండి. అంతే తప్ప ఆదాయ వలన పెంచుకోవడానికి కొత్త ఆలోచనల వైపు మాత్రం దృష్టిని మాత్రం మరల్చకండి. ఇక ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి ఆదాయానికి సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు సంతృప్తికరంగా లేదు కనుక ఆదాయంలో ఏదో ఒక గండిపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ప్రోత్సాహ బలంతోనే ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలుసుకోవాలి. కుటుంబానికి కొంతవరకు వైద్య సేవ నిమిత్తముగా కొంత ఆర్థికంగా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. 7వ తేదీ సాయంత్రం నుంచి 9వ తేదీ సాయంత్రం వరకు ఆకుపచ్చ రంగు బట్టలు అసలు ధరించకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోండి. స్పెక్యులేషన్కి అంతా కూడా పూర్తిగా వ్యతిరేకం ఉంది కనుక యోగకు సంబంధం కానటువంటి జూద సంబంధ వ్యాపారాల వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడకండి. కొంతవరకు కలహాలు లేకపోయినప్పటికీ కూడా మీతో కలహం ఆడితే బాగుండు లేక మిమ్మల్ని కలహాల వైపు లాగితే బాగుండు అనేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలాంటి వ్యక్తుల పైన ఒక దృష్టి ఉంచాల్సిన అవసరం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆశ్లేష నక్షత్ర జాతకులు 5వ తేదీ గురువారం పూర్ణిమ, ఆ రోజు సూర్యోదయం నుంచి 10 గంటల వరకు మాత్రమే, ఉదయం 5వ తేదీ ఉదయం సూర్యోదయం నుంచి 10 గంటల వరకు మాత్రమే తెలుపు రంగు బట్టలు ధరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈ మార్చి నెలలో ఆశ్లేష నక్షత్ర జాతకులు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే స్పెక్యులేషన్కి దూరంగా ఉండాలి, కలహాలకు దూరంగా ఉండాలి, కలహప్రదమైన వాతావరణం వైపు వెళ్లకుండా కూడా జాగ్రత్తలు పడాలి. కనుక ఇలాంటి నిర్ణయాలు కనుక జాగ్రత్తలు తీసుకుంటూ పాటించగలిగితే పరిపూర్ణమైనటువంటి అవకాశాలని తప్పకుండా పొందగలరు అని చెప్పడంలో సందేహం ఏమాత్రం లేదు.